హాయ్ వ్యూయర్స్, గుడ్ ఈవినింగ్. టుడే సింపుల్ ఒక హెల్తీ స్మూతీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో డిస్కస్ చేసా. ఇక్కడ ఉన్నటువంటి ఈ స్మాల్ కప్ ఆఫ్ స్మూతీ నైట్ డిన్నర్ని రీప్లేస్ చేస్తుందా? అసలు డిన్నర్ తీసుకోకుండా స్మూతీ అనేది మన బాడీకి సరిపోతుందా? దీని గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్. యాక్చువల్గా దీంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ అబ్జర్వ్ చేస్తే సన్ఫ్లవర్ సీడ్స్ యూస్ చేస్తాం. సన్ఫ్లవర్ సీడ్స్లో లినోలినిక్ యాసిడ్ ఉంటుంది. ఆల్మండ్ సీడ్స్ యూస్ చేసాను, దాంట్లో ఓలిక్ యాసిడ్ ఉంటుంది. నెక్స్ట్ పంప్కిన్ సీడ్స్ యూస్ చేసాను, దాంట్లో జింక్ ఉంటుంది. మరి ఈ లినోలినిక్ యాసిడ్, ఓలిక్ యాసిడ్, జింక్ ఇవన్నీ వెరీ ఎసెన్షియల్ ఫర్ అవర్ బాడీ. మరి ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలా? యాక్చువల్లీ వీటిని మార్నింగే మనము కొద్దిగా గ్లాసులో వాటర్ తీసుకొని వీటన్నిటిని నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత ఆ పీల్ అంతా తీసేయాలి. ఆల్మండ్ పీల్ తీసేసిన తర్వాత వీటిని ఒక కప్ ఆఫ్ వాటర్తోనే మిక్స్ చేసుకోవాలి. మిల్క్ యూస్ చేయకూడదు. మిల్క్ ఎందుకు యూస్ చేయకూడదని నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఈ ఉన్న ఇంగ్రీడియంట్స్లో పంకిన్ సీడ్స్ కానీ, ఆల్మండ్ సీడ్స్ కానీ, ఈ సన్ఫ్లవర్ సీడ్స్, ఈ 3 ఇంగ్రీడియంట్స్ విత్ ఆర్గానిక్ జాగరీని యూస్ చేశాను. ఆర్గానిక్ అంటే బెల్లాన్ని కూడా ఆర్గానిక్ అని ఎందుకంటున్నానంటే, యాక్చువల్గా ఇది నేను విలేజ్ నుంచి గ్యాదర్ చేసినటువంటి బెల్లం. అక్కడికి డైరెక్ట్గా వెళ్ళి ఆ బెల్లాన్ని వాళ్ళు యాక్చువల్గా బెల్లానికి వైట్ కలర్ రావడానికి ఒక కెమికల్ యూస్ చేస్తారు. ఆ కెమికల్ గురించి కూడా నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. యాక్చువల్గా ఇది ఒరిజినల్ డైరెక్ట్గా అక్కడ ఆడేటప్పుడే సుక్రోజ్ తీస్తారు కదా, సుక్రోజ్ తీసినప్పుడే డైరెక్ట్గా వెళ్ళి మనకు కావాల్సినటువంటి క్వాంటిటీలో ఆ సుక్రోజ్ని అంతా బాయిల్ చేయించి డైరెక్ట్గా ఆ జాగరీని తయారు చేయించడం జరిగింది. సో ఈ ఆర్గానిక్ జాగరీ కావాలంటే మీరు యాక్చువల్గా దీన్ని నా నెంబర్కి ముందుగానే, అంటే యాక్చువల్గా మనల్ని ఎక్కువగా మోసం చేస్తుంటారు. ఇది ఆర్గానిక్ జాగరీ 300, 400 అట్లా కాదు. ఒరిజినల్గా మనం 1.5 కిలో ఒక ముద్దను ఒక 120 to 130, ఎక్కువ డిమాండ్ ఉంటే 150కి ఇస్తారు వాళ్ళు. కాబట్టి ఆ ఆర్గానిక్ జాగరీనే మీరు నాకు సమ్మర్ మనకు హాఫ్ డేస్ సెషన్స్ కండక్ట్ చేసేటప్పుడు ఇది యాక్చువల్గా ఈ సుక్రోజ్ నుంచి డైరెక్ట్గా ఈ జాగరీని ప్రిపేర్ చేస్తారు. కాబట్టి మీకు అది డైరెక్ట్గా మనమే డెలివరీ చేస్తాం. అయితే ఈ ఇంగ్రీడియంట్స్ కూడా ఆర్గానిక్ ఇంగ్రీడియంట్సే మనమే తయారు చేయాలనుకుంటున్నాం. అంటే ఒరిజినల్గా ఎక్కడైతే ఆర్గానిక్ ఫార్మింగ్స్ చేస్తుంటారో అక్కడికే వెళ్ళి తీసుకిస్తాం. సో దీంట్లో డేట్స్ కూడా యూస్ చేసాం, అరేబియన్ డేట్స్ యూస్ చేసాం. అరేబియన్ డేట్స్తో పాటు ఈ జాగరీ కొద్దిగా స్వీట్నెస్ కోసం యూస్ చేశాను. సో మనకు కావాల్సినటువంటి ఐరన్ అందుతుంది, జింక్ అందుతుంది, ఓలిక్ యాసిడ్ అందుతుంది, లినోలినిక్ యాసిడ్ అందుతుంది. ఓలిక్ యాసిడ్ ఇన్ ఆల్మండ్, లినోలినిక్ యాసిడ్ ఇన్ సన్ఫ్లవర్, జింక్ ఇన్ పంప్కిన్ సీడ్స్, ఐరన్ జాగరీ అండ్ డేట్స్. సో ఇక్కడ ఉన్నటువంటి మీరు అబ్జర్వ్ చేస్తే అన్నీ చాలా యూజ్ఫుల్ ఎసెన్షియల్ న్యూట్రియంట్సే. సో వీటిని ఎవ్రీడే మనం మిస్ కాకుండా తయారు చేసుకోవాలి. సో వీటి వల్ల మనకి ఏంటి బెనిఫిట్, ఇది ఎక్కువ ఎలాబరేట్గా దీన్ని ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ వీడియోలో చేస్తాను విత్ ఈక్వేషన్స్తో. అయితే ప్రజెంట్ ఏంటంటే జింక్, ఐరన్ మీకు తెలుసు, అనీమియా రాకుండా ఐరన్. జింక్ అనేది యాక్చువల్గా నర్వస్ సిస్టాన్ని ఎక్కువగా ప్రొటెక్ట్ చేస్తుంది. జింక్ మీరు అబ్జర్వ్ చేయండి, జింక్ అనేది నర్వస్ సిస్టమ్ ఏజ్ పెరిగే కొద్దీ నర్వస్ సిస్టమ్ అనేది ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది స్ట్రెస్ వల్ల. క్లాసెస్ వెళ్ళేటువంటి ఎస్పెషల్లీ టీచింగ్ ఫీల్డ్లో ఉండేటువంటి వ్యక్తులకి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ఒకటి రానోళ్ళకు ఒక స్ట్రెస్ ఉంటుంది, అంటే సబ్జెక్ట్ రోజు చదవాలని. చదివేసిండే వ్యక్తి, బాగా సబ్జెక్ట్ ఉండేటువంటి వ్యక్తి క్లాస్ రూమ్లోకి వెళ్తే స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పెడతా ఉంటారు, అంటే వాళ్ళు అర్థం చేసుకోవడంలో కొద్ది ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. స్ట్రెస్ అనేది ఎక్కువగా దేన్ని డ్యామేజ్ చేస్తుంది, నర్వస్ సిస్టమ్ని డ్యామేజ్ చేస్తుంది. సో ఎవ్రీడే జింక్ తీసుకోవాలి, ఐరన్ తీసుకోవాలి. ఈ ఓలిక్ యాసిడ్, లినోలినిక్ యాసిడ్ అనేటివి మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ హార్ట్, గుండె ఆరోగ్యానికి ఇవి చాలా అవసరం, ఓలిక్ యాసిడ్. కాబట్టి ఈ నాన్ వెజిటేరియన్ అనే దాంట్లో ఎక్కువగా ఫిష్లో కూడా ఉంటుంది.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లో ఉంటుంది. బట్ ఏజ్ ఫ్యాక్టర్స్ వల్ల ఎక్కువ మంది ఇప్పుడు నాన్ వెజ్ అనేది టచ్ చేయట్లేదు కాబట్టి సో ఇక్కడ యూస్ చేస్తున్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఆల్మండ్ కానీ, పంప్కిన్ సీడ్స్ కానీ, సన్ఫ్లవర్ సీడ్స్ కానీ, నెక్స్ట్ డేట్స్ కానీ, ఐరన్ కానీ, ఆల్ ఆర్ వెరీ వెరీ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ అవర్ బాడీ. సో డోంట్ మిస్. మీరు అనుకోవచ్చు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలబ్బా మనం ఏంటిని. సో కరెక్టే, అంటే ఇవన్నీ తింటేనే ఎక్కువ రోజులు బతుకుతామా? సో ఇలాంటి డౌట్స్ కొంతమందికి ఉంటాయి. అంటే ఏవి తింటే ఏమి, పోయేది ఎప్పుడైనా పోవచ్చు కదా. పోవచ్చు, బట్ ఇక్కడ విషయం ఏంటంటే మనం చేసే నెగ్లిజెన్సీ వల్ల మనకు తెలిసి ఒకసారిగా మనం ఏమన్నా అవుతే పెద్ద ఏమి అనిపించదు. ఏదో ప్రాబ్లం వచ్చి దీనివల్ల నీకు ఈ ప్రాబ్లం ఉంది, దీనివల్ల ఇది, నువ్వు లైఫ్ స్టైల్ మార్చుకుంటే బాగుండు, నువ్వు వాక్ పోయింటే బాగుండు, నువ్వు ఇలాంటి ఇలాంటి డైట్ ఫాలో అయింటే బాగుండు అన్నప్పుడు హాస్పిటల్లో 4 lakhs 5 lakhs మనం పెట్టినప్పుడు ఆ పెయిన్ ఉంటుంది. అరే మనం ఎందుకు మార్నింగ్ టైంలో లేచి వాకింగ్ పోలేదు, మనం ఎందుకు డైట్ ఫాలో అవ్వట్లేదు, ఇలాంటి ఆలోచనలు అప్పుడు వస్తాయి. దాన్ని ప్రివెంట్ చేయాలి. నా డ్రీమ్ ఏంటంటే హెల్తీ ఇండియాని ప్రిపేర్ చేయాలి. ఐ మేక్ హెల్తీ ఇండియా, ఆరోగ్యమైన భారతదేశం తయారు చేయాలనేది నా ఉద్దేశం. సో దీనికోసం నేను చాలా విధాలుగా ట్రై చేస్తున్నా. దీన్ని మీరు నెగ్లెక్ట్ చేయొద్దండి. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని నేను యాక్చువల్గా అడగట్లేదు. అందరినీ దీంట్లో కంటెంట్ ఉందేంటి మీరు సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఓలిక్ యాసిడ్ డయాగ్రామ్, లినోలెనిక్ యాసిడ్ డయాగ్రామ్. అసలు ఈ ఓలిక్ యాసిడ్, లినోలెనిక్ యాసిడ్ డిఎన్ఏతో లింక్ ఏంటి, ప్రోటీన్స్తో లింక్ ఏంటి, అసలు ప్రోటీన్కి మన బాడీకి ఉన్న లింక్ ఏంటి, ప్రోటీన్ లేకుండా మనము వాక్ చేయొచ్చా, ఎవ్రీడే మనం ఎక్కువ కష్టపడుతున్నాం, ప్రోటీన్ ఫుడ్ అవసరం. మరి ప్రోటీన్ నాన్ వెజ్ కాకుండా వెయిట్లో ఉంటుంది విత్ ఈక్వేషన్, ఎక్కడ రియాక్షన్ జరుగుతుంది, అసలు మన ఇంటెన్స్టైన్స్, స్మాల్ ఇంటెన్స్టైన్ ఇవన్నీ సక్ చేస్తుందా, అసలు జింక్ని అబ్జర్వ్ చేస్తుందా, అబ్జర్వ్ చేస్తుంటే మన సిచ్యువేషన్ ఏంటి, మనం ఎలా ఉన్నాం. సో ఇలాంటి వాటి కోసం నేను స్పెసిఫిక్గా ఈ స్మూతీ నేను ఒక 15 yearsగా తీసుకుంటున్నా. బట్ నా డైట్, నేను పొందిన ఎక్స్పీరియన్స్ని ప్రజలకి తీసుకోవాలనేది నా ఉద్దేశం. కాబట్టి ఎవ్రీబడి మస్ట్ వాచ్ మై వీడియోస్. ఇంకోటి, సబ్జెక్ట్ లేని వాళ్ళు ఏదేదో చెప్తారు. అంటే ఆ స్పెసిఫిక్స్ ఆ సబ్జెక్ట్ అంటే ఏ కెమికల్ ఎందుకు యూజ్ అవుతుందో సబ్జెక్ట్ లేని వాళ్ళు ఏదో బిజినెస్ చేసుకోవడానికి చేస్తారు. మనది అటువంటి ఛానల్ కాదు. సో దయచేసి ఈ వీడియోలు ఫాలో కండి. మీరు మార్నింగ్ టైంలో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మార్నింగ్ నేను 4:30 అర్లీ ఎగ్జాక్ట్గా 4:30కి లేస్తాను. 4:30 నుంచి నేను చేసే యాక్టివిటీస్ అన్ని పెడతాను. ఈ యాక్టివిటీస్లో భాగంగా వాకింగ్ ఎలా స్టార్ట్ చేయాలా, వాకింగ్ ఆఫ్టర్ బ్రిస్క్ వాక్ ఎలా స్టార్ట్ చేయాలా, రన్నింగ్ ఎలా స్టార్ట్ చేయాలా, లైక్ దీస్. అసలు రన్నింగ్ మనం ఏజ్లో చేయొచ్చా, 40 yearsలో చేయొచ్చా, 25లో చేయాలన్నా, 35లో చేయాలన్నా, రన్నింగ్ చేసినప్పుడు విత్ ఇక నేను కొత్తది ఒకటి క్రియేట్ చేశాను. అదేంటంటే వాక్ విత్ మెడిటేషన్. యాక్చువల్గా కూర్చొని మెడిటేషన్ చేస్తే మీకు బ్రీతింగ్ చేసేటప్పుడు కాన్సన్ట్రేషన్ ఉండకపోవచ్చు. నేనేం చెప్తానంటే స్టెప్స్ వేస్తూ, అంటే వాక్ చేసేటప్పుడు స్టెప్స్ కౌంట్ చేస్తూ బ్రీత్. అంటే ఇది ఒక ఇన్నోవేటివ్గా నేను బిల్డ్ చేసినటువంటి ఒక చిన్న యాక్టివిటీ అండి. ఈ యాక్టివిటీ వల్ల ఈ ఆక్సిజన్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఆక్సిడేషన్ అనేటువంటి ప్రాసెస్ ఎక్కువ జరుగుతుంది. అప్పుడు బర్నింగ్ ఆఫ్ ఫుడ్, దీనివల్ల ఆ క్యాలరీస్ అంతా ఎక్కువ బర్న్ అవుతుంది. ఆక్సిజన్ అనేది ఎలా లోపలికి తీసుకున్నప్పుడు ఆ బర్నింగ్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఇవన్నీ మీకు ఈ స్మూతీ అనేటువంటి వచ్చిన కాన్సెప్ట్, దీని ఇంకా పూర్తి ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ వీడియోలో చేస్తాను. థ్యాంక్ యూ. జై హింద్.